ప్రకాశం జిల్లా ఒంగోలు నెల్లూరు బైపాస్లో ఎన్నికల తనిఖీలో భాగంగా కారులో డబ్బులు తీసుకొని పోతుండగా పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ డబ్బులకు ఆధారాలు లేకపోవడంతో ఒంగోలు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో డబ్బులు సీజ్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన నగదు కందుకూరు వద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బీహార్ కూలీలకు ఇచ్చేందుకు ఒంగోలు నగరంలో ఉన్న అపార్ట్మెంట్లో నుంచి ఆఫీస్కి తీసుకెళ్తున్నట్లు సమాచారం. పట్టుబడిన నగదు 24,87,500 రూపాయలు. ఈ నగదుపై సరైన ఆధారాలు లేకపోవడం, ఎన్నికల నిబంధనలు అమల్లో ఉండడం వల్ల ఈ డబ్బును ఎంఆర్ఓ ఆధ్వర్యంలో నగదు సీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు.